హాయ్ బ్రో. సో ముఫాసా సినిమా ఎట్లా ఉంది? సినిమా ఓవరాల్ అయితే చాలా బాగుంది బ్రో. అది మన గ్రాఫిక్స్ పరంగా అయితే చాలా బాగా తీసారు. కానీ నేను వచ్చిన మెయిన్ పాయింట్ వచ్చేసి మహేష్ బాబు వాయిస్ ఓవర్ కోసం వచ్చిన అనమాట. ఓకే. సాటిస్ఫై అయిపోతున్నా దానికి. మళ్ళీ 3 years వరకు మూవీస్ లేవు మహేష్ బాబు అని చెప్పి వచ్చిన. 2 hours మొత్తం కూడా ఓన్లీ వాయిస్ ఓవరే వినిపించింది కదా. సో అది వింటున్నంత సేపు కూడా ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఒక డైలాగ్ వస్తుంది మహేష్ బాబు, ముఫాసా ఇట్లా పెద్దోడు అంగన్ వస్తుంది. ఆడికే స్టార్ట్ అయింది ఇక హై. లాస్ట్ డైలాగ్ వరకు ఆ హై అట్లనే కొనసాగించినాం. హైలైట్ అంటే ఎక్కడ అనిపించింది మీకు? హైలైట్ అందులో ఒక సీన్ ఉంటుంది బ్రో, చిన్నప్పటిది లైన్ చిన్నప్పుడు ఒక సీన్ ఉంటుంది, వాటర్ లో కొట్టుకోబోయే సీన్ ఉంటుంది. గ్రాఫిక్స్ మస్తు ఉంది అందులో. దాని తర్వాత మళ్ళీ సేమ్ సీన్ మనకి ఇంటర్వెల్ కి ముందు కొంచెం ముందు వస్తుంది. అది ఇంకా బాగుంది, అన్ని బాగుంది. ఐమాక్స్ అయితే ఐ మీన్ 3D అయితే చాలా బాగుంది. మనం ముందే అయినట్టు అనిపిస్తాయి అన్ని. పిల్లలు అందరూ ఎక్కువ చూడొచ్చు అంటారు కదా. చూడొచ్చు, చాలా బాగుంది. మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి యూత్ కే నచ్చుతుంది ఇక ఆబ్వియస్లీ. రావచ్చు బ్రో, బాగుంది. ఓన్లీ వాయిస్ ఓవర్ కి ఇంత క్రేజ్ ఉంటే మరి ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి కాంబినేషన్ లో పెద్ద సినిమా SSMB 29 మరి దానికి ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటుంది? అదైతే ఒకసారి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఇక రికార్డులు ఇంపేస్తుంది. మరి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటి వరకు ఎవరైతే నేషనల్ ఇంటర్నేషనల్ అనుకుంటున్నారో వాళ్ళని మించి ఉంటాం ఏమంతా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు మీరు? కరెక్ట్ అంటారా? ఎన్నో అనుకుంటారు జనాలు, మనం ఏమంటాం దానికి. ఇప్పుడు SSMB 29 రిలీజ్ అయినాక తెలుస్తుంది ఇక ఎవరైందనేది. అంటే ఆ సినిమా గురించి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? అది మన ఐ మీన్ అడ్వెంచరస్ ఫిలిం అంట కదా బ్రో. చూస్తున్నాం ఇక ఎక్స్పెక్టేషన్. ముఫాసా మూవీ గురించి ఏం చెప్తారు? ఏదైనా మెసేజ్? ముఫాసా జస్ట్ టైం పాస్ అంతే. పార్ట్ 1 కి కంటిన్యూషన్, ఎంటర్టైన్మెంట్ అంతే అందరికి.